వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. గతంలో గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయ్యి దానికి వచ్చిన ఒక డివైడ్ టాక్ అనుకోవచ్చు. అంతేకాకుండా కలెక్షన్ పరంగా అవ్వచ్చు, అంతేకాకుండా ఆ సినిమా బడ్జెట్ పరంగా అవ్వచ్చు. సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా డిస్కషన్ జరిగింది. అంతేకాకుండా చాలామంది అభిమానులు కూడా ఈ సినిమా బాగా ఆడితే బాగుండు అనుకున్నారు. తర్వాత అది కొంచెం మిక్స్డ్ టాక్, డివైడెడ్ టాక్. తర్వాత ఆ సినిమా అయిపోయింది. తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. అంతేకాకుండా ఇప్పుడు ఇటీవల కాలంలో మళ్ళీ ఎక్కడ చూసినా కూడా ఈ గేమ్ చేంజర్ డిస్కషన్, అంతేకాకుండా ఇంటర్వ్యూలలో కూడా దీని గురించి ఎక్కువ డిస్కషన్ జరిగింది. అండ్ అంతేకాకుండా రీసెంట్ జరిగిన కొన్ని ఇంటర్వ్యూస్లో ఏదైతే ప్రొడ్యూసర్ సిరీస్ గారు మాట్లాడుతూ గేమ్ చేంజర్ టాపిక్ వచ్చినప్పుడు హీరో గురించి ఈ కొంచెం ఈ కాన్ఫ్లిక్ట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు అయితే మాట్లాడడం జరిగింది. అంటే సినిమా గురించి, శంకర్ గారి గురించి అవ్వచ్చు, అంతేకాకుండా ఈ సినిమా బడ్జెట్ గురించి ఇలా చాలా డిస్కషన్ అయింది. అంటే ఫ్లాప్ తర్వాత చాలా లాస్ వచ్చిందని, అంతేకాకుండా హీరో గారు మాకేం ఫోన్ చేయలేదు, మమ్మల్ని ఎవరూ పరామర్శించలేదు అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించి సోషల్ మీడియాలో రామ్ చరణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, మెగా అభిమానులు అవ్వచ్చు, చాలా వరకు కూడా ఫైర్ అవుతున్నారనమాట. అంటే వాళ్ళ దగ్గర చాలా పాయింట్స్ ఉన్నాయి దీని గురించి మాట్లాడడానికి. అంతేకాకుండా సోషల్ మీడియాలో దీనికి సంబంధించి పెద్ద పెద్ద ఫ్యాన్ వార్స్ కూడా జరుగుతున్నాయి. అంటే ఈ హీరో గురించి వేరే హీరోలు కమెంట్ చేయడం, ఆ కమెంట్స్ ఇంకొకరు పెట్టడం, అలా డిస్ట్రిబ్యూషన్ గురించి అండ్ ఈ సినిమాల రిజల్ట్స్ గురించి, కలెక్షన్స్ గురించి చాలా సోషల్ మీడియాలో ఒక ఫ్యాన్ వార్ అంతేకాకుండా డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి కేవలం సిరీస్ గారు మాట్లాడిన వ్యాఖ్యల ద్వారా. సో ఇప్పుడు మనం ఆల్రెడీ దీనికి దిల్ రాజు గారు నిన్న ఈవెంట్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ రామ్ చరణ్ గారితో సినిమా చేయబోతున్నాం అని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కానీ సోషల్ మీడియాలో ఏదైతే ఆయన మాట్లాడిన మాటలు కాకుండా తర్వాత ఉన్న లైన్స్ వినకుండా కేవలం ఆయన మాట్లాడిన మాటల్ని పట్టుకొని ఇప్పుడు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ఒక లేఖను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అది ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్, ఇది గమనిక కాదు, చివరి హెచ్చరిక. సినిమా అనేది ఒక బిజినెస్. దానిలో లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి అని అందరికీ తెలుసు. మీ ప్రొడక్షన్ హౌస్లో మీరు చేసే సినిమాలన్నీ మీ వల్లే విజయాలు, మీ వల్లే లాభాలు వస్తాయని చెప్పుకునే మీరు ఒక సినిమా నష్టపోయేసరికి అది అందరికీ ఆపాదించడం ఎంతవరకు సమంజసం? అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ పాయింట్, నేనొక్కనే టైంలో 14 రీల్స్ సంస్థ హీరో గురించి ఒక్కసారైనా మాట్లాడారా? మైత్రి బ్యానర్లో ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎవరైనా హీరోల గురించి సంభాషించారా? సైంధవ్ ఫెయిల్ అయ్యాక ఆ నిర్మాత వెంకటేష్ గారి గురించి ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు? సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ అయితే వెంకటేష్ గారికి ఎంత ఇచ్చారు? ముందు మాట్లాడుకున్నంత ఇచ్చారా? ఎక్స్ట్రా ఏమైనా ఇచ్చారా? దర్శకుడు శంకర్ ఉన్నాడు అని వెళ్ళింది ఎవరు? 1 సంవత్సరం అంటూ 3 సంవత్సరాలు వృధా చేసింది ఎవరు? RRR తర్వాత మీతో సినిమా చేసిన హీరో మీద మీరు విషం చిమ్మడం కరెక్టేనా? సో ఇలా ఒక 6 పాయింట్లు, నేనొక్కడే గురించి, మైత్రి సినిమాల గురించి, ఫ్లాప్ అయిన సైంధవ్ సినిమా గురించి, సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత వెంకటేష్ గారి గురించి, అంతేకాకుండా దర్శకుడు శంకర్ గురించి కూడా, అండ్ అంతేకాకుండా RRR తర్వాత రామ్ చరణ్ గారి స్టేటస్ కానీ నెక్స్ట్ సినిమాల గురించి కూడా ఒక 6 పాయింట్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా మా అభిమానులు 3 ఏళ్లుగా ఒక సినిమా కోసం ఎదురు చూసి అది కూడా ఫ్లాప్ అయ్యిందని మానసిక క్షోభతో ఉన్నారు. మీరు మాత్రం ప్రతిరోజు ఇదే విషయం మీద మాట్లాడుతూ హీరో గురించి, సినిమా గురించి విషం చిమ్ముతూనే ఉన్నారు. ప్రతి ప్రెస్ మీట్లో, ప్రతి ఇంటర్వ్యూలో పదే దీని గురించి చర్చిస్తూ మమ్మల్ని బాధకు, కోపానికి గురి చేస్తున్నారు. సో ఇది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అని చెప్పి ట్విట్టర్లో, అంతేకాకుండా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అండ్ దీనికి సంబంధించి వాళ్ళు చెప్పిన పాయింట్స్ కావచ్చు. ఎందుకంటే ఒక హీరో రామ్ చరణ్ గారు తనకంటూ ఒక కెరీర్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ రంగస్థలం లాంటి మంచి సినిమాల్లో నటిస్తూ RRR తర్వాత తన మార్కెట్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ గ్లోబల్ స్టార్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఆయన మీద చేసిన ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఒక ఇంటర్వ్యూలో, అది ఫ్యాన్ వార్స్ కావచ్చు, అంతేకాకుండా రామ్ చరణ్ అభిమానులు, ముఖ్యంగా మెగా అభిమానులు, అంతేకాకుండా రామ్ చరణ్ అభిమానులు చాలా వరకు కూడా హట్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హట్ అయితేనే ఇలాంటి లేఖలు బయటకు వస్తుంటాయి. దీనికి సంబంధించి అసలు నెక్స్ట్ తర్వాత ఎలా రియాక్ట్ అవుతారు, అంతేకాకుండా వాళ్ళు కోరుకునేది ఏంటి అంటే గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అయితే ఇంత డిస్కస్ చేయాలా, లాస్ వస్తే ఇంత డిస్కస్ చేయాలా అని చెప్పి ఫ్యాన్స్ కూడా చాలా వరకు వాళ్ళలో ఫ్యాన్స్ మీట్స్ అవ్వచ్చు, ఇలా కూడా పెట్టుకొని మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా నెక్స్ట్ రాబోతున్న నితిన్ గారి సినిమా గురించి కూడా బాయ్కాట్ అనే వర్డ్ కూడా కొన్ని చోట్ల అయితే సోషల్ మీడియాలో, ట్విట్టర్లలో మెన్షన్ చేయడం జరిగింది. కేవలం సినిమాకు ముందు ఏదైనా ఇంటర్వ్యూలు ఇచ్చినా ఇలాంటి కాంట్రవర్సీ టాపిక్స్, అంటే ఒక హీరో గురించి మాట్లాడితే ఇప్పుడున్న రోజుల్లో వేరే హీరో ఫ్యాన్స్ అవ్వచ్చు వాళ్ళందరూ కూడా టార్గెట్ చేయడం, వాటి గురించి కమెంట్ చేయడం అనేది
డెఫినెట్లీ చేస్తారు కాబట్టి సినిమా ఇంటర్వ్యూలకు ముందు, సినిమా రిలీజులకు ముందు ఇలాంటి స్టేట్మెంట్స్ అవ్వచ్చు, ఏదైనా సినిమాటిక్ డిస్కషన్స్ అవ్వచ్చు, కొంచెం చేయకపోయింటే బాగుండేది అని చెప్పి రామ్ చరణ్ అభిమానులు కూడా ఫీల్ అవుతున్నారు. అంతేకాకుండా వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఎప్పుడు ఎవరు మాట్లాడలేదు కదా, కేవలం మా హీరోని మీరు ఇలా చేయడం ఏంటి, మా హీరో సినిమా గురించి ఇంత డిస్కస్ చేయడం ఏంటి అని చెప్పి ట్విట్టర్ అలాగే సోషల్ మీడియాలో అయితే చెప్పడం జరుగుతుంది. చూద్దాం దీనికి సంబంధించి నెక్స్ట్ శిరీష్ గారు అవ్వచ్చు, దిల్ రాజు గారు అవ్వచ్చు ఎలా రెస్పాండ్ అవుతారు. అంతేకాకుండా రామ్ చరణ్ అభిమానులు, అంతేకాకుండా దీనికి మెగా అభిమానులు కానీ వాళ్ళు తర్వాత అంటే దీనికి ఎలాంటి సీక్వెన్సెస్ కానీ తర్వాత ఎలాంటి వాళ్ళు ఎప్పుడు శాంతిస్తారనేది వెయిట్ చేద్దాం. దిస్ ఈజ్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.